in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఐఫోన్స్లోకి డేటాని కాపీ చేయడానికి, మ్యూజిక్ని, ఫొటోస్ని, కాంటాక్ట్స్ని, ఎస్ఎంఎస్ని కాపీ చేయడానికి, అలాగే డివైజెస్ నుంచి మన పీసీలోకి డేటాను కాపీ చేసుకోవడానికి iSkySoft.com ట్రాన్స్ఫర్ ఫర్ విండోస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది. ఇది మ్యాక్ కూడా మనకు అందుబాటులో ఉంది. వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత iSkySoft.com ట్రాన్స్ఫర్ అనే అప్లికేషన్ని, ఫోన్ మేనేజర్ అప్లికేషన్ని మనం పీసీలోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే కనుక మన దగ్గర ఉన్న ఏ పర్టికులర్ డివైస్ అయినా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేరర్ గెలాక్సీ S6 Edge Plus అనే ఫోన్ నేను కనెక్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డివైస్లో ఉండే కంటెంట్ మొత్తాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ కనెక్ట్ చేస్తే కనుక ఐట్యూన్స్ లైబ్రరీని రీబిల్డ్ చేస్తుంది. లేకపోతే కనుక ట్రాన్స్ఫర్ ఐట్యూన్స్ మీడియా టు డివైస్ అనేది, బ్యాకప్ ఫొటోస్ టు పీసీ అనేది, ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ అనేది, ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ని చూపిస్తూ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ ఫొటోస్ టు పీసీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక లోడింగ్ ఫొటోస్ అని చెప్పేసి ఎక్కడికి బ్యాకప్ తీయాలో అడుగుతుంది. డెస్క్టాప్ అనేది ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకుంటే కనుక డెస్క్టాప్ మీద కాపీ అయిపోతాయి. అలాగే ఫోన్ టు ఫోన్ ట్రాన్స్ఫర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ స్టేరర్ గెలాక్సీ S6 అనే ఫోన్ అనేది కనెక్ట్ చేస్తున్నాము. సో రెండో ఫోన్ అనేది ఏదైనా మనం ఇంకో పీసీ యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేస్తే కనుక రెండో ఫోన్కి ఈ డేటా కాపీ చేయబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్రీ స్పేస్ ఎంత ఉంది ఫోన్లో, 25 జీబీలో 17 జీబీ ఆక్యుపై ఉంది. సో ఇలాగా డిఫాల్ట్ ఆప్షన్స్ దీంట్లో చూపిస్తుంది. మ్యూజిక్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ మన ఫోన్లో ఉన్న రకరకాల మ్యూజిక్ ఫైల్స్ కనపడుతూ ఉంటాయి. యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఒక పర్టికులర్ ఫైల్ని కావచ్చు, అంటే మన పీసీలో ఉన్న ఏదైనా ఫైల్ని కావచ్చు, అలాగే యాడ్ ఫోల్డర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఏదైనా పర్టికులర్ ఫోల్డర్ని కావచ్చు మనం ఫోన్లో కాపీ చేసుకోవచ్చు. అలాగే ప్లేలిస్ట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంది చూడండి. సో లెఫ్ట్ సైడ్ మనం రైట్ క్లిక్ చేసి న్యూ ప్లేలిస్ట్ అని చెప్పేసి కొత్త ప్లేలిస్ట్ని కూడా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్పోర్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూజిక్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని ఎక్స్పోర్ట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసి పీసీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, లేదా ఐట్యూన్స్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, లేకపోతే కనుక ఇంకొక డివైస్ ఏదైనా మనకు కనెక్ట్ అయి ఉంటే దానికి ఎక్స్పోర్ట్ చేయాలన్నదే చేసుకోవచ్చు. రిమూవ్ అంటే కనుక ఆ పర్టికులర్ ఫైల్ని మన పీసీ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇలాగే మ్యూజిక్ని మేనేజ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి సార్టింగ్ కూడా లిస్ట్ వ్యూ కావాలా, లేకపోతే కనుక కవర్ వ్యూ కావాలన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోస్ అనే సెక్షన్కి వెళ్తే కనుక మన పర్టికులర్ ఫోన్లో ఉన్న రకరకాల వీడియోస్ అనేది కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనేది బటన్ ప్రెస్ చేస్తే కనుక మన పీసీలో నుంచి ఏదన్నా వీడియో ఫైల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పర్టికులర్ ఫోల్డర్ని, అంటే వీడియోస్తో కూడిన ఒక ఫోల్డర్ని ఫోన్లో కాపీ చేసుకోవాలంటే యాడ్ ఫోల్డర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక మన పర్టికులర్ ఫోన్లో ఉన్న రకరకాల ఫొటోస్, ఫేస్బుక్కు సంబంధించినవి, కెమెరా, అంటే రకరకాల డైరెక్టరీస్ ఉంటాయి చూసారా. ఆ పర్టికులర్ ఫోల్డర్స్లో ఉన్న రకరకాల ఫొటోస్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఏదన్నా ఫోటోని మనం సెలెక్ట్ చేసేసుకొని కన్వర్ట్ టు జిఫ్ అనేది, అంటే జిఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా అవుట్పుట్ సైజ్ ఎలా ఉండాలి, ఫ్రేమ్ రేట్ ఎలా ఉండదు. అలాగే ఫోటో టు జిప్, వీడియో టు జిప్ జిఫ్ అన్నది కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో క్రియేట్ జిఫ్ అంటే కనుక సరిపోతుంది. లేదా యాడ్ అనే దాన్ని మనం ప్రెస్ చేసి యాడ్ ఫైల్స్, ఫోల్డర్స్ని, మన పీసీలో ఉన్న ఇమేజ్ ఫైల్స్ని లేదా పీసీలో ఉన్న ఇమేజ్ ఫోల్డర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో iSkySoft ట్రాన్స్ఫర్ అనే అప్లికేషన్లో ఇలాగ మ్యూజిక్ని, వీడియోస్ని, ఫొటోస్ని మనం ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే కనుక వాటిని మనం సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అని చెప్పేసి అని పీసీలోకి కానీ లేదా వేరే డివైస్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా మనం ఎక్కడి నుంచే డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనే సెక్షన్కి వెళ్తే కనుక ఇది కంప్లీట్గా మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్లో ఈ డీటెయిల్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అనే దాన్ని మనం ప్రెస్ చేసి ఒక కొత్త కాంటాక్ట్ని డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం ఈ అప్లికేషన్ నుంచి మన ఫోన్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫీల్డ్ అని ద్వారా కొత్త ఫీల్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ని. సో ఇంపోర్ట్ అనే దాన్ని ఏదైనా పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అనే దాన్ని మనం ప్రెస్ చేస్తున్నామంటే కనుక దాన్ని వీ కార్డ్ కానీ, CSV ఫైల్ కానీ, లేకపోతే విండోస్ అడ్రస్ బుక్, అవుట్లుక్ కానీ మనకి ఎలా కావాలో అలాగే మనం ఈ పర్టికులర్ దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అనే దాన్ని కూడా మనం ఏ పర్టికులర్ ఫార్మాట్లో అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. మెర్జ్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మనం నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ని ఒకదానికి కూడా మెర్జ్ చేసుకోవచ్చు. SMS అనే సెక్షన్కి వెళ్తే మన ఫోన్లో ఉన్న రకరకాల మెసేజ్లు అనేది ఇక్కడ కనపడుతున్నాయి, ఎస్ఎంఎస్లు అనేది. సో ఏదైనా కొత్త మెసేజ్ని మనం కంపోజ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ కంపోజ్ చేసుకొని వేరే వాళ్ళకి పంపించుకోవచ్చు.
లేకపోతే గనక ఏదైనా పర్టిక్యులర్ మెసేజ్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఇంపోర్ట్ చేయాలన్నా గానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఎస్ఎంఎస్ ద్వారా ఎక్కడి నుంచి డిలీట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతూ ఉంటుంది. అన్‌రీడ్ మెసేజెస్ అని మనం చదవని మెసేజ్‌లు ఏమైనా ఉంటే గనక అవి కనపడుతూ ఉంటాయి. అప్లికేషన్ యాప్స్ అనే సెక్షన్‌లోకి వెళ్తే గనక స్కై సాఫ్ట్ ఐ ట్రాన్స్ఫర్ అనే సాఫ్ట్‌వేర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన రకరకాల అప్లికేషన్స్‌ని చూపిస్తుంది. వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి, అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ అంటే కనుక మనం పీసీలో కావచ్చు అలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఏపీకే ఫైల్స్‌ని. ఇన్‌స్టాల్ అనే బటన్ మనం ప్రెస్ చేసేసి కొత్తగా ఏదైనా ఏపీకే ఫైల్ ఉంటే కనుక దాన్ని మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇలాగ అప్లికేషన్స్‌ని యూజర్ అప్లికేషన్సా, సిస్టమ్ అప్లికేషన్సా ఎన్నెన్ని ఉన్నాయన్నది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని వాటి వారంగా వాటి వైస్‌గా మనం లిస్ట్‌ని చూడొచ్చు. అలాగే ఎక్స్‌పోర్ట్ అనే సెక్షన్‌లోకి వెళ్తే గనక మన ఫోన్‌లో ఉండే కంప్లీట్ డీటెయిల్స్ ఫోన్‌లో కావచ్చు, మెమరీ కార్డ్‌లో కావచ్చు ఉండే డిఫరెంట్ ఫైల్స్‌ని మనం ఇక్కడి నుంచి చేయొచ్చు. వాటిని మనం కావాలంటే గనక ఆ పర్టిక్యులర్ ఫైల్‌ని ఎక్స్‌పోర్ట్ కావాలంటే మన పీసీలోకి ఎక్కడికైనా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఎస్‌డీ కార్డ్ ఉంటే గనక ఇప్పుడు నా ఫోన్‌లో ఎస్‌డీ కార్డ్ లేదు కాబట్టి అది ఎంప్టీగా చూపిస్తుంది. ఎస్‌డీ కార్డ్ ఉంటే ఎస్‌డీ కార్డ్‌లో కూడా మనం చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా డిఫరెంట్ డేటాని అంటే అన్ని పార్టిషన్స్‌లో ఉండేది హిడెన్ పార్టిషన్స్‌లో ఉండే డేటాను కూడా మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే న్యూ ఫోల్డర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక ఇప్పుడు యాడ్ అనే దాన్ని ప్రెస్ చేసేసి యాడ్ అనేది తీసుకోవచ్చు. న్యూ ఫోల్డర్‌ని కావాలంటే న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసేసుకోవచ్చు. ఒక పర్టిక్యులర్ లొకేషన్ మనం సెలెక్ట్ చేసేసుకుంటే అది అవైలబుల్ అవుతుంది. సో, టూల్ బాక్స్ అనే సెక్షన్‌లోకి వెళ్తే గనక రీబుల్డ్ ఐట్యూన్స్ లైబ్రరీ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ ఐట్యూన్స్ మీడియా టు డివైస్ ఫోన్ ట్రాన్స్ఫర్ వన్ క్లిక్ రూట్. మీ ఫోన్ని రూట్ చేయాలంటే కనుక సింపుల్‌గా వన్ క్లిక్ రూట్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసేసుకొని రూట్ అనే దాన్ని ట్రై చేయొచ్చు. డిఫరెంట్‌గా చాలా సందర్భాల్లో అన్ని ఫోన్ మోడల్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. జిఫ్ మేకర్ అంటే కనుక ఫొటోస్, వీడియోస్ బేస్డ్‌గా జిఫ్ ఫైల్స్‌ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇలాగ ఐస్కై సాఫ్ట్ ట్రై ట్రాన్స్ఫర్ అనే అప్లికేషన్ మనకి డిఫరెంట్ ఫోన్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్‌నే కాకుండా యాపిల్ ఐఫోన్స్ కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఫోన్‌ని కనెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా స్క్రీన్ నల్లమవుతుంది. ఒక ఐఫోన్ 5C మోడల్ కనబడుతుంది. రీబుల్డ్ ఐట్యూన్స్ లైబ్రరీ వీటన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ స్క్రీన్ నల్లమోరు టు ఐట్యూన్స్ అని ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అవుతుంటాయి. సో, ఇలాగ ఐస్కై సాఫ్ట్ ఐ ట్రాన్స్ఫర్ అనేది అప్లికేషన్ మ్యూజిక్‌ని, వీడియోస్‌ని, ఫొటోస్‌ని రకరకాల ఇన్ఫర్మేషన్‌ని మనకు ఐఫోన్స్ నుంచి, ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంటుంది. సో, డెఫినెట్‌గా ఒక అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌గా మనం ఐస్కై సాఫ్ట్ ఐ ట్రాన్స్ఫర్ అనే దాన్ని మనం పేర్కొనవచ్చు. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.